శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం జీవాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో మనకి ఏదన్నా విజువల్ గ్రాండ్గా విజువల్స్ కావాలనుకున్నప్పుడు ఇప్పుడైతే వెరీ సింపుల్గా ఒక గ్రీన్ మ్యాట్లో వెనక మనకి బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్లో ఏం కావాలో అవి అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు చేస్తారు కదా. కానీ ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఏది బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్తే అప్పట్లో మొత్తం గ్రీన్ మ్యాట్లు ఏం లేవు, అసలు ఓన్లీ బ్రెయినే. ఓన్లీ బ్రెయిన్, కరెక్ట్, యు ఆర్ రైట్. ఓకేనా? సో ఎక్విప్మెంట్ కూడా డిజిటల్ ఎక్విప్మెంట్ కూడా లేవు. చాలా డెడికేటెడ్ గా సిన్సియర్ గా చేస్తే తప్ప ఆ విజువల్స్ అనేవి రావు. చాలా కరెక్ట్. తెలియాలి, మేధావి ఉండాలి. అందుకే అన్నాను బుద్ధి చాలా ఇంపార్టెంట్. అయితే క్రియేటివిటీ, బుద్ధి కూడా కాదు, క్రియేటివిటీ. అయితే ఇక్కడ మోర్ దాన్ డైరెక్టర్ ఆయన క్రియేటివిటీ అయి ఉండాలి. ఏది కెమెరామెన్ ఎగ్జాక్ట్లీ అవును. అలాగా ఆ కెమెరామెన్ లో చూసుకున్నట్టయితే మనకి మార్కస్ బాట్లే గారు. అబ్బో, మాయాబజార్ జగదేవ్ కదా, మిస్ అమ్మ, పెళ్లి చేస్తుడు, జగదేవ్ కదా. ఇప్పుడు లాహిర్లో సాంగ్ చూశారు కదా. అయ్య బాబోయ్, అసలు అది చూస్తే అండి ఇప్పుడు మనకేమనిపిస్తుంది, అదొక సెట్ లో చేశారు అనిపించే విధంగా ఉంటుందా? ఉండదు, బయటే చూడండి. సో అది కానీ అదొక సెట్. మీరు అన్నారు కాబట్టి మార్కస్ బాట్లే ప్రకృతి అంటే ఏంటి? చెట్లు, అడవులు, భూమి, కాలువలు, నదులు, ఇవన్నిటిని ప్రకృతి అంటాం కదండి. ప్రకృతి ఇచ్చే మనకి ప్రకృతిలో వచ్చిన ఇదే కదా ఇవన్నీ కూడా. వాటిని చిత్రీకరించాలంటే చాలామంది ఇదివరకు కాలంలో ఆర్టిస్టులు కానీ ఏదో కానీ రామారావు గారు లాంటి వాళ్ళు కానీ, ఎస్పెషల్లీ మన వాహిని స్టూడియో వాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఈ టైం ఫ్యాక్టర్ ఎక్కువ. అవుట్డోర్ వెళ్ళి తీసేసి, అంటే ఇప్పట్లాగా రోడ్డు మీద సినిమాకి రాలి అప్పట్లో. ఏది ఒక విలువైన వజ్రంలాగా ఉండేవాళ్ళు ఆర్టిస్టులు. రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు, అవుట్డోర్లు ఎక్కువ వెళ్ళేవాళ్ళు కాదు. ఏం చేద్దంటే జనాల్లో తీయలేరు, జనాలు పోగుపడితే ఇవన్నీ కష్టం, తీయటవన్నీ కష్టం. అందుకని విజయవాడలో ఏం చేసేవాళ్ళు అంటే ఎప్పుడు ఏది వచ్చినా సరే షెట్ వేసేవాళ్ళు ఇంట్లో లోపల. కానీ షెట్ వేయటం అయితే వేస్తారు, కానీ తీసే కెమెరామెన్ ఉండాలిగా. అక్కడ దొరికాడు వాళ్ళకి మార్కస్ బాట్లే అని ఆయన, ఒక వజ్రపు తునక ఆయన విజర్డ్, కెమెరా విజర్డ్ అంటారు చూసారా. కెమెరా విజర్డ్ అంటే కెమెరా మాంత్రికుడు ఏమండి. ఆయన చిన్న ఒక ఈయన కెమెరా తీసుకెళ్ళి బయట ఒక చిన్న ఇది తీసుకొచ్చేసి లోపల వేసేసి సెట్ వేసేసి తీసేవాడు. అదే ఆయన ఏమండి ప్రకృతిని తీసుకొచ్చి ఒక ఫ్లోర్లో బంధిస్తే ఎలా ఉంటుంది? ఆ బంధించిన వాడు మార్కస్ బాట్లే. తర్వాత చందమామ మీరు చూస్తే ఆ వెలుగు అంత కాంతి ఉంటుందో లేదో కానీ వెన్నెల మార్కస్ బాట్లే చూపించిన వెన్నెల కాంతి మాత్రం అద్భుతం. కరెక్ట్. అసలు ఇలాగ ఒరిజినల్ చందమామలో అంత ఉంటాడా అని మీరు ఒక చూస్తే మీరు చెప్పిన పాట లాహిరిలో. తర్వాత దాంట్లో ఆయన గొప్పతనం ఏంటంటే అండి, ఆ గాలి, సన్న గాలి, రొమాంటిక్ సాంగ్ కదా, సన్న గాలికి ఆకులు అలలు ఆడుతుంటే ఆ క్రీనీళ్ళు పడతాయి చూసారా, చందమామ క్రీనీళ్ళు, ఆకుల్లో తీసిన కనులు మార్కస్ బాట్లే. మహానుభావుడు నిజంగా. నేను ఇప్పుడు ఇమాజినేషన్ ఎవరు ఇదే సినిమాలో 2-3 షార్ట్స్ ఉన్నాయండి, అవి మీకు గుర్తు చేస్తా. సావిత్రి గారు చిన్నప్పుడు ఆ పాట విజువల్ అక్కడ ఏది ఆ కొలం దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు ఆ వేవ్స్, ఆ పాప వచ్చి ఆ వేవ్స్ టచ్ చేస్తాయి. అట్లా వేవ్స్ మీద ఆ క్లోజ్ లోకి వెళ్తారు. కరెక్ట్. రివీల్ చేస్తే పెద్ద సావిత్రి అయిపోయింది. చూడండి, టెక్నిక్స్ అన్ని ఆయన. ఇంకోటి కూడా ఉందండి, ఇప్పుడు దర్శకుడు ఐడియా చెప్తాడండి, ఆయన ఇప్పుడు దాన్ని అమలు చేసే బాధ్యత కెమెరామెన్. అంటే కెమెరామెన్ కి ఆయన అర్థం చేసుకునేంత తెలివి ఉండాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేసేంత మేధావితనం కూడా ఉండాలి. తర్వాత ఇప్పుడు ఎడబాటు చూపించాలి. ఇప్పుడు సావిత్రి గారికి సంబంధించిన ఎడబాటు విజువల్ గా చూపించాలనుకుందాం. ఎవరు? నాగేశ్వరరావు గారికి సంబంధించి. సో అది ఎట్లా చేపించారు? పాట అప్పుడు సావిత్రి గారు ఒక మిర్రర్ దగ్గరకు వస్తారు. ఈ మిర్రర్ లో ఎవరు కనపడాలి? సావిత్రి గారు కనపడాలి కదా. కాదు, నాగేశ్వరరావు గారు రివీల్ అవుతారు. సో ఆ విజువల్ కూడా చూస్తే మనకి ఇప్పుడు అరే ఎంత అంటే సింబాలిక్ షార్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత బాగా చెప్పారనిపిస్తుంది.
ఇదంతా కూడా విజువలే. తర్వాత అంటే మిస్సమ్మలో రాబోయే చందమామ వెన్నెల్ని ఎంత బాగా చూపించారండి. సరే అంటే ఒక పార్ట్ ఇక్కడ పడవ ఇది వేసి పడవ ఇది లాగిరి ఏమండి, ఇది ఇన్ని జంటలతో తీయాలంటే అవుట్డోర్లో కుదరదు. ఎంతమంది ఆర్టిస్టులు తీసుకెళ్ళాలి? ఎన్టీ రామారావు గారు, సంజయ్, సావిత్రి నాగేశ్వరరావు గారు, గుమ్మడి గారు, ఛాయాదేవి గారు, ఈ 3 జంటలను అవుట్డోర్ తీసుకెళ్తే కుదరదు. అందుకని మొత్తం సెట్ వేసేసారు. చెట్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ పాతిశారు ఏమండి, దాన్ని వెన్నెల్లో తీశారు. అంతకంటే గొప్పగా తీశారు మిస్సమ్మలో రాబోయే చందమామ. అసలు ఒరిజినల్ చందమామ అంత వెలిగిస్తాడా అనే డౌట్ వస్తుందండి మనకి ఇక్కడ. కరెక్ట్. తర్వాత ఇక్కడ దర్శకులు కూడా ఇంపార్టెంట్ అండి. ఈ కెమెరామెన్ ఈయన ఎట్లా ఎంత మేధావి కేవీ రెడ్డి గారు కేవీ రెడ్డి గారు మరి అప్పుడు ఫిలిము ఇన్ని అడుగుల్లో కావాలంటే అన్ని అడుగులో తీసేవారు. అవునవును, పైగా లెక్క రాసుకుని అంటే బడ్జెట్ లో తీయబట్టి ఆయన విజయ సంస్థనే కమాండ్ చేశారు. తెలుసా మీకు? మీరు నిర్మాతలు కాదు, నేనే నిర్మాత దర్శకుడిగా పేరు వేసుకుంటేనే నేను సినిమాలు తీస్తానన్నాడు ఆయన. ఆ తర్వాత 3 సినిమాలు పోవడంతో ఆయన పంపించేశారు. అసలు ఫస్ట్ అవకాశం ఇచ్చింది మార్కస్ బార్ట్లేనికి బిఎన్ రెడ్డి గారు స్వర్గసీమ. సరే, ఆయన మార్కస్ బార్ట్లే గురించి చెప్తాం. ఈయన ఆంగ్లో ఇండియన్ అంటే శ్రీలంకలో పుట్టాడు ఆయన. 1917లో శ్రీలంకలో పుట్టి మెడ్రాస్లో సెటిల్ అయ్యారు. మెడ్రాస్ వచ్చి సెటిల్ అయిపోయారు. టోటల్గా మెడ్రాసే వీళ్ళు. అంటే విదేశీయులు కూడా వస్తూ ఉంటారు కదా. ఈయన తండ్రి జేమ్స్ బార్ట్లే, తండ్రి డరోథిస్ క్వార్త్ ఏదో ఉంది, డరోథి క్వార్త్. తల్లిదండ్రులు వీళ్ళిద్దరు. తండ్రి ఫోటోగ్రాఫర్, స్టిల్ ఫోటోగ్రఫీ అవటంతో ఈ బార్ట్లే కూడా తండ్రి కళ పట్ల ఇంట్రెస్ట్ పెరిగింది. తను కూడా ఫోటోలు తీయాలని ఆకాంక్ష పెరిగింది. అప్పుడు తండ్రి వెనకాల పడ్డాడు. పెట్టి నేను కూడా ఫోటోలు తీస్తాను, నేను కూడా నేర్చుకుంటాను అది చేసి అని చెప్పేసి ఆయన ఇచ్చేసాడు. సరే, మరి ఇప్పుడైతే ఎదవా చదువుకో ఇది అంటారు కదా మన వాళ్ళు. కాదు, ఆయన ఎంకరేజ్ చేశాడు. సరే, ఒక కెమెరా కొనిచ్చేసి రీల్ కొనిచ్చేసి నీకు ఈ రీల్ ఇస్తాను కదా, దీంట్లో 30-35 ఉన్నాయనుకో, అందులో సగం బాగా వస్తే నువ్వు ఇది కంటిన్యూ అవ్వ అన్నాడు. ఫోటోగ్రఫీలో కంటిన్యూ అవ్వన్నాడు. నీ రీల్ ఇచ్చి ఎన్ని వస్తే 10-12 పోనీ అప్పట్లో ఎన్నో మనకు తెలియదు. ఎన్ని వస్తే అన్ని దాంట్లో సగం ఫోటోలు బాగా రావాలి, సగం పోయినా ఫెయిల్ అయినా సరే తీయటంలో అని అప్పుడు ఆయన స్టడీ చేశాడండి. తండ్రి ఎలా తీస్తున్నాడు, అసలు ఫోటోగ్రఫీ లైటింగ్ ఎంత కావాలి, అపర్చర్ ఎంత కట్ చేయాలి, ఇదంతా స్టడీ చేసేసి ఛాలెంజ్ కింద తండ్రి ఇలా చెప్పాడు కాబట్టి ఒకవేళ నాకు ఫోటోలు బాగా రాకపోతే నాకు దీంతో ఎండ్ అయిపోతుంది, నా విష్ నేను నెరవేర్చుకోలేనని చెప్పేసి చక్కగా స్టడీ చేసి సినిమాలో స్టిల్స్ తీశాడు ఆయన. స్టిల్స్ తండ్రికి చూపించాడు. ఎస్, నువ్వు పనికొస్తావు, చూసుకుని ఇష్టం వచ్చినట్టు తీసేసుకో అని చెప్పేసి ఆయన ఫ్రీడమ్ ఇచ్చేసాడు. ఆయన చదువుకుంటేనే ఫోటోలు తీసుకున్నాడు. మెడ్రాస్లో, చెన్నైలో చదువుకుంటేనే ఫోటోగ్రఫీలో శిక్షణ పొందాడు. శిక్షణ పొందిన తర్వాత ఏం చేశాడంటే ఆయన ఈ ఫోటోలు తీస్తూ మెడ్రాస్ మెయిల్ అనే పేపర్ ఉండేది ఇదివరకు. తర్వాత ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ అని కూడా ఉండేది. దాంట్లో ఆ మెయిల్కి అటాచ్డ్గా కొన్ని అనుబంధ సంస్థలు ఉంటాయి కదా, దాంట్లో ఫోటోగ్రాఫర్గా జాయిన్ అయ్యాడు. ఇక్కడ ఫోటోగ్రఫీ తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న తర్వాత రీల్స్ అన్ని ఇచ్చేసి బాగా తీశాడు. బాగా తీసిన తర్వాత ఎలాగైనా దాన్ని ప్రొఫెషనల్గా చేయాలని చెప్పేసి మెడ్రాస్ మెయిల్లో ఇల్లస్ట్రేటెడ్ వీక్లీకి అప్లై చేస్తే స్టాఫ్ ఫోటోగ్రాఫర్గా ఉద్యోగం వచ్చింది. ఎవరికి? బార్ట్లేకి. ఓకే, వస్తే అక్కడ జాన్ విల్సన్ అని అక్కడ ఎడిటర్ ఉన్నాడు. అక్కడ మెడ్రాస్ మెయిల్లో ఫోటోగ్రఫీలో నిష్ణాతుడు అయిన వాడు ఉన్నాడు. ఫోటోగ్రఫీలో ఏం మెలకువలు అయితే ఉన్నాయో అవన్నీ బార్ట్లేకి నేర్పాడు. అతని ఇంట్రెస్ట్ చూసి ఇలాంటి వాడు ఇంకా డెవలప్ కావాలి అని నేర్పాడు. అలా నేర్పిన తర్వాత ఫోటోగ్రఫీలో మెలకువలను నేర్చుకుని లైట్ ఎలా వేయాలి, ఎక్స్పోజర్ ఎంత ఉండాలి, ఎక్కడెక్కడ ఇది చేయాలి, హైలైట్స్ ఎక్కడ చేయాలి అని చెప్పేసి అన్నీ నేర్పాడు జాన్ విల్సన్. అంతా ఫారినర్సే కదా అప్పట్లో, బ్రిటిష్ ఫారినర్స్ కదా, అందుకని బాగా ఇచ్చేశారు. చేసిన తర్వాత 2 years చేశాడు. అది 2 years చేసిన తర్వాత మార్కస్ బార్ట్లే కనిపించింది, ఏంటిది నా బ్రతుకు స్టిల్ అయిపోయింది, ఇలా ఆగకూడదు, ఇంకా ఇంతకంటే ముందు కదిలేటట్లేదు, స్టిల్ కెమెరామెన్లో స్టిల్ ఫోటోగ్రఫీ లాగా అయిపోయినారు, సో ఐ మస్ట్ మూవ్ టు సమ్ అదర్ వర్క్ అనుకున్నాడు. అనుకుంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ కదా, మూవీ వార్తలు అనేవి రికార్డ్ చేసి
మూవీ వార్తలు అంటే చిత్రం వార్తలు, రైట్. చలనచిత్రం కాదు, ఈ వార్తలన్నీ కూడా మూవీ కెమెరాతో తీసి ప్రచురించేవాళ్ళు వాళ్ళు టెలివిజన్లో అక్కడ అప్పట్లో. అంటే అప్పటికి టెలివిజన్ అంటే ఉంది, స్క్రీన్ మీద వేసేవాడు. ఓకే ఓకే. స్క్రీన్ మీద బ్రిటిష్ మూవీ టోన్ అనే సంస్థ వార్తల్ని తీసుకొచ్చి అక్కడ బ్రిటిష్ మెయిన్ అక్కడ ఆ సంస్థ ఏం చేసిందంటే ఇండియాలో వార్తలు తీయటానికి, ఈ పశ్చిమ భారతంలో వార్తలన్నీ తీయటానికి టైమ్స్ ఆఫ్ ఇండియాకి కాంట్రాక్ట్ ఇచ్చింది. మూవీ టోన్ అంటే ఇప్పట్లా కాదు, ఇదివరకు స్క్రీన్లో చేసేవాళ్ళు ఏమిటో మరి. ఏమండి అది వేసిన తర్వాత దీని టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ హార్బర్ట్ స్మిత్ ఆయన ఉద్యోగం ఇచ్చాడు. ఆయన పిలిచాడు, బార్ట్లేని పిలిచాడు. బార్ట్లే గురించి తెలుసుకుని ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు కదా, కెమెరామెన్ వెతుకుతారు కదా, కెమెరామెన్ బార్ట్లే అని ఒకడు ఉన్నాడు అని చెప్పేసి ఎవరో చెప్పారు. ఒకడు అతను ఫోటోగ్రఫీలో కూడా బాగా ఇదిగా ఉంది, మూవీ కూడా తీస్తాడేమో అని అన్నారు. పిలిచారు అతన్ని, బార్ట్లేని. పిలిస్తే నీకు మూవీ కెమెరా వచ్చా అని అడిగారు. ఫస్ట్ ఆలోచించాడు, ఇప్పుడు రాదు అంటే ఈ ఉద్యోగం రాదు మనకి, నా చేంజ్ ఎవరు కుదరదు, అంచేత నాకు వచ్చు సార్ అన్నాడు ఆయన. అబద్ధం చెప్పేశాడు. వచ్చేది యువర్ అపాయింటెడ్ అన్నాడు ఆయన. మూవీ కెమెరా తీయాలి, తెలీదు. అప్పుడు ఏం చేశాడు, పిలిచి ఒక డెబ్రీ కెమెరా ఇచ్చాడు. డెబ్రీ కెమెరా డబ్బా కెమెరా అంటారు అప్పట్లో. ఇలా తిప్పుతాం ఏదో ఉంటుంది. ఆ కెమెరా ఇచ్చాడు. కెమెరా ఇచ్చి రేపొద్దున పలానా చోట ఎక్కడికో ఉత్సవాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలని చెప్పాడు. ఆ రాత్రి టెన్షను, ఏం చేయాలో తెలియదు. అప్పుడు బాంబేలో స్టిల్ ఫోటోగ్రాఫర్స్కి ల్యాబ్లన్నింటిలో పరిచయం ఉంటాయి కదా, బాంబే ల్యాబ్లో జోలే అనే అతను ఒక ఉన్నాడు, ఇతని ఫ్రెండ్, ఇతను తెలిసిన బార్ట్లే ఫ్రెండ్. అంటే స్టిల్ ఫోటోగ్రాఫర్స్కి అందరూ ఫ్రెండ్స్ ఉంటారు జనరల్గా, ల్యాబుల్లో కానీ వేరే చోట్ల కానీ ఫ్రెండ్స్ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఈ కెమెరా చూపించి నాకు నేర్పో అన్నాడు. అంటే ఒక ఆంగ్లో ఇండియన్ను, అతనికి ఇది లేకపోయినా పర్వాలేదు, ఏ జాబ్ అయినా అతనికి వస్తుంది, కానీ నేర్చుకోవాలని తపన ఎంత ఇంపార్టెంటో, నేర్చుకోవాలని తపన ఉంటే ఎంత తొందరగా నేర్చుకోవచ్చో నిరూపించాడు మార్కస్ బార్ట్లే. ఊరికే పెద్దవాళ్ళు అవరండి, కష్టపడందే పెద్దవాళ్ళు అవ్వటం అనేది కష్టం అండి. ఏమండి ఏం చేత ఇప్పుడు అక్కడ వచ్చని చెప్పేశాడు. వచ్చని చెప్తే దాన్ని నేర్చుకుని తీరాలి. బికాజ్ అతను స్టిలోగ్రాఫర్ కాబట్టి ఈజీ నేర్చుకోవటం. అందుకని ఆ రాత్రి 10 గంటలకు ఎప్పుడో వెళ్ళాడు, ఆ రూమ్లో లేపాడు. లేపి జోలే నాకు ఇలాగ అవకాశం వచ్చింది, మరి నువ్వు నాకేమో ఇది రాదు, నువ్వు నేర్పకపోతే నేను అబాస్ పాలైపోతాను, నా ఉద్యోగం పోతుంది, నా చేంజ్ ఓవర్ పోతుంది అని చెప్పేసి అతను చేశాడు. చేస్తే అతను మొత్తం రాత్రి అంతా కూర్చోబెట్టి నేర్పాడు. టీలు తాగి అది తాగి అతన్ని బాగా ఇచ్చేసి నేర్చుకున్నాడు మొత్తం ఎలా చేయాలి. ఎలా నేర్చుకుని కంప్లీట్ ఒక్కసారిగా మళ్ళీ ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేశాడు ఆ కెమెరాతోటి. నేర్చుకోవడంతో కాదుగా, మళ్ళీ అక్కడ కూడా తీసి అక్కడ చేసి మొత్తం ఇది అయిపోయిన తర్వాత వచ్చాడు. మర్నాడు వందాపూర్ ఉత్సవాలు జరిగినాయి అక్కడ బాంబేలో. ఇదంతా జరిగింది బాంబే. ఇప్పుడు ఈ ఉద్యోగం కూడా స్టాఫ్ రిపోర్టర్ కూడా బాంబేనే, స్టాఫ్ స్టిలోగ్రాఫర్ కూడా బాంబేలో జరిగింది, మెడ్రాస్లో కాదు. ఏమండి ఇలాగా ఉత్సవాలు తీసేటప్పుడు బాగా నచ్చింది వాళ్ళకి, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకి. ఇలాగా కొంతకాలం ఆ డబ్ల్యూ కెమెరాతోటి, మూవీ కెమెరాతోటి న్యూస్ తీసి వాళ్ళ దగ్గర పనిచేశాడు ఈయన బార్ట్లే గారు. అప్పుడు ఈ బార్ట్లే గురించి మెడ్రాస్ అతనే కదా ఎవరో చెప్పారు బాగా, ఇప్పుడు అతను బాగా మూవీ కూడా తీస్తున్నాడు, అది చేస్తున్నాడు, బాగా చేస్తాడని చెప్పి బిఎన్ రెడ్డి గారికి చెప్పారు. ఆయన స్వర్గసీమ అనే సినిమా తీస్తున్నాడు 1945లో. స్వర్గసీమ అని తీస్తుంటే బార్ట్లేని పిలిపించి నీకు నేను ఇలాగ కెమెరామెన్గా అవకాశం ఇస్తున్నాను, నువ్వు ఈ సినిమాకు పనిచేయ అన్నాడు. స్వర్గసీమతో స్టార్ట్ అయింది. అది వాహిని వారిది. ఆ తర్వాత ఆ వాహిని వారి దగ్గర నుంచి స్టార్ట్ అయిన మార్కస్ బార్ట్లే ఈ విజయవాడ సంస్థలో యాడ్ అయిన తర్వాత వాహిని విజయాలో కలిపేశారు. తర్వాత నాగిరెడ్డి గారు ఇద్దరు బ్రదర్సే, ఆయన కూడా వాహిని విజయాలు కలిపేసిన తర్వాత అక్కడి నుంచి పెళ్లి చేసి చూడు, షావుకారు, మిస్సమ్మ, మాయాబజారు, పాతాళ భైరవి. ఇక పాతాళ భైరవిలో ఆ మాంత్రికుడు భయంకరమైన రూపాన్ని అప్పట్లో అది కొత్త రకంగా చేశాడు ఆయన.
లైటింగ్ భయంకరంగా కనిపించడానికి. తర్వాత జగదేక వీడి కథలో 4-5 రామారావు కనపడతారు వాయిద్యాలతోటి. అది అప్పట్లో పెద్ద విశేషం, పెద్దగా చెప్పుకున్నారు ఆయన. అది ఎట్లా స్టాప్ బ్లాక్ అండి? అది స్టాప్ బ్లాక్ కాదు, మాస్కేనా? అప్పుడు మిచెల్ కెమెరా కదా, మిచెల్ కెమెరా మాస్క్ అప్పట్లో బాగా. అంటే ఇప్పుడు మాస్క్ తర్వాత మాస్కులు తీస్తే లైన్ కనపడాయి, లైన్లు కూడా కనపడకుండా తీశాడు. ఇదే గొప్పతనం చెప్పాలి. మాస్క్ ఏం చేస్తారంటే కెమెరా పెద్ద కెమెరా ఉంటుంది, ఐడియా ఉందండి, మిచెల్ కెమెరా. మిచెల్ కెమెరా మాస్క్ తీస్తే ఎప్పుడు ఎన్ని ఫేస్లు కావాలంటే 5 ఉందనుకోండి, 5-4 మూసేస్తారు ముందు. అవునవును, తెలుసండి. కట్ చేసి క్లోజ్ చేసేసి లైటింగ్ అక్కడ ఏ లైటింగ్ చేస్తారో అది గుర్తుండాలి. అవునవును, ఎంత ఇది చేస్తారు. ప్లేస్మెంట్ గుర్తుండాలి, కదలకూడదు. ఇన్ని చాలా ఉన్నాయి. నేను ఒక జ్యువెలరీ సినిమా తీశాను ఏమండి, అయితే నాకు అనుభవం ఉంది. తర్వాత టాక్ బ్యాక్, ముందు సౌండ్ చెప్పేస్తారు, సౌండ్ ప్లే చేసేస్తారు, అదే సౌండ్ మళ్ళీ ప్లే చేసి దాంట్లో రావాలి. ఇలా చాలా ఇది ఉన్నాయిలేండి ఏమండి. అప్పట్లో ఈ టెక్నిక్ లేదు. ఇది మాయాబజార్ 50s తర్వాత కదా, అది మన జగదేక వీడు కదా. అంచేత అంతటి గొప్ప కళాకారుడు మార్కస్ బార్ట్లే. విజయవాడ చిత్రాలన్నిటికీ చంద్రహారంతో సహా అన్ని చిత్రాలకి ఆయన మార్కస్ బార్ట్లే గారే ఇది చేశారు. తర్వాత బయట పిక్చర్లు కూడా చేశారు, చక్రవాకం రామానాయుడు గారిది. తర్వాత మలయాళంలో చెమ్మీన్ అనేసి ఇస్తే అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఆయనకి అవార్డు కూడా వచ్చింది. చెమ్మీన్ మలయాళం అండి, దాంట్లో అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత 1978లో అనుకుంటుంది అంతర్జాతీయ చలనచిత్రోత్సవం. తర్వాత 1980 వరకు పనిచేసి ఈ లాస్ట్ సినిమా చక్రవాకం 74. ఆ తర్వాత 80 వరకు పనిచేసి ఆయన రిటైర్ అయిపోయి ఏం చేశారంటే ఆయన కెమెరా సర్వీసింగ్ సెంటర్ పెట్టుకున్నాడు. ఆయన మిచెల్ కెమెరా సర్వీసింగ్ సెంటర్ పెట్టి తర్వాత ఆయన కొడుకు ఒక్కడే కొడుకు ఆయన ఇది ఈ కెమెరాలు స్టెడీకామ్ కెమెరా చాలాసార్లు అతను నాకు కూడా వచ్చాడు. స్టెడీకామ్ కెమెరా బార్ట్లే గారు అబ్బాయి నాకు కూడా పనిచేశాడు. స్టెడీకామ్ కెమెరా చాలా కాలం అతను రన్ చేశాడు, ఆపరేట్ చేశాడు, ఆపరేటర్ స్టెడీకామ్ కెమెరా. అంచేత ఒక్కడే కొడుకు అది చేశారు. ఈయన తర్వాత 1992లో విశ్రాంతి తీసుకుని కెమెరాలని సర్వీస్ చేస్తూ, అంటే ఏ కెమెరా వచ్చినా సర్వీస్కి ఆయన దగ్గరికి వెళ్ళేది, సర్వీస్ సెంటర్ పెట్టాడు ఆయన. అంచేత కెమెరాకి చేయలేక, అంటే దృష్టి కూడా ఇది పోతుంది కదండి. 1992లో ఆయన కాలధర్మం కాలం చేశారు. ఇలాగా ఒక మహోన్నతమైన చిత్రాలు తీసి మహామాంత్రికుడిలా అనిపించుకుని ఆయన మార్కస్ బార్ట్లే గారు, అంటే ఒక విదేశీయులు ఎక్కడో పుట్టిన మార్కస్ బార్ట్లే మన తెలుగు చిత్రాలకు పనిచేస్తే అందరికీ ఆదర్శప్రాయుడయ్యి ఆయన ఫోటోగ్రఫీ ఎలా నేర్చుకోవాలని అందరు కెమెరామెన్స్ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ వాహిని స్టూడియోకి వెళ్ళి అబ్జర్వ్ చేసేవాళ్ళంట. కెమెరామెన్స్ అందరూ కూడా, మన వాళ్ళందరూ కూడా. అంచేత అలాగా అటువంటి మహా ప్రకృతితో ఆటలాడుకున్న మార్కస్ బార్ట్లే. ఇప్పుడు ఇక్కడ ఈయన తెలుగు, తమిళ్ కూడా, మలయాళం అన్ని ఇచ్చేదంటే మెడ్రాస్లో సెటిల్ అయ్యారు కాబట్టి అన్ని లాంగ్వేజ్ టచ్ చేశారు. అంటే తక్కువ సినిమాలు చేసిన దాదాపుగా 30-40 సినిమాలు తప్ప ఎక్కువ చేయలే ఆయన. అంటే విజయవాడ చిత్రాలు ఎప్పుడు కూడా సంవత్సరాలు నడిచాయి కాదు. ఇక్కడ ఎన్ని సినిమాలు అనేది కాదు, ఎంత మంచి సినిమాలు చేసి గొప్ప సినిమాలు. ఒక మాయాబజార్ చాలు కదండి. ఇప్పుడు తల్పం గెల్పం అంటే తిరుగుతూ ఉండేది, ఇవన్నీ ఆయనే తీసి గెల్పం ఇది మాయాబజార్లో. చెప్పులన్నీ పైకి వెళ్ళటం తర్వాత ఎంత కష్టమో తెలుసా? ఒక్కొక్క ఫ్రేమ్ తీయాలండి, చాలా కష్టం అది. ఒక్కొక్క ఫ్రేమ్ ఎక్స్పోజ్ చేయాలి. అది చెప్పులు ఇక్కడ పెడతారు కదా, స్టాప్ బ్లాక్ ఒకటి పెడతారు, ఇచ్చేసి కట్ చేయాలి, మళ్ళీ ఇంకో చెప్పు పెట్టాలి. అట్లాగా అలా మూమెంట్ ఇది ఇక్కడ పెడతారు, అది ఒక ఫ్రేమ్ ఎక్స్పోజ్ చేస్తారు, ఎక్స్పోజ్ మళ్ళీ పక్క పెడతారు. ఇలాగా ఎంత ఓపిక ఉండాలి. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో, ఇప్పుడు వివాహ భోజనం దాంట్లో వివాహ భోజనం తర్వాత ఏం చేశాడు తెలుసా ఆయన? ఈ పెద్ద పాత్రలు కనపడతాయి కదా ముందు, ఒకటి అనుకోవచ్చండి, మాయాబజార్ ఒక్క సినిమా 100 సినిమాలతో సమానం. వేరే వాళ్ళు ఏం చేశారు తెలుసండి? ఈయన పెద్ద, ఇప్పుడు ముందేమో పెద్ద పాత్రలు కనపడతాయి,
ఏది ఆయనకి అవును గొట్టెత్తుకొచ్చిన మామూలుగా వచ్చిన అవునవును తర్వాత కూర్చున్న తర్వాత అలాగా భారీ శరీరం అవుతాడు. కరెక్ట్ అయిన తర్వాత ఆయన పాయింట్ ఆఫ్ నుంచి కనపడతాయి కదా, అవును ఆ సేమ్ పాత్రలు చేయించాడంట ఆయన. చిన్న పాత్రలు ఓకే సేమ్ పాత్రలు Right, చిన్నవి అయిపోతాయి కదా అవి. అవునవును. ఆయన పాయింట్ ఆఫ్ నుంచి ఓకే ఓకే చిన్న పాత్రలు చేయించి అవి చేశాడు. అంటే ఇది కెమెరామెన్ తెలివితే పైగా ఇంకోటి ఏంటంటే మినియేచర్ ని వాడుకోవటం కూడా తెలియాలి. వాడుకోవడం తెలియదు. అంత తేలికైన విషయం కాదు. తర్వాత కెమెరాతో ఆడుకున్నాడు కదండి. ఆడుకో తర్వాత అండి భలే మాట ఆయన అన్నారు. ఎంత కష్టం, కెమెరాతో ఆడుకున్నారు. అదే మంచి పదం. ఎంత కష్టపడి నేర్చుకున్నాడండి ఆయన. ఉమ్, రాని విద్యని మహోన్నతంగా తీర్చిదిద్దుకున్నాడు ఆయన జీవితాన్ని. అవును ఆ, ఆ, ఎవరో ఒక అతను ఎవరో మన ఇతను హార్బర్ట్ స్మిత్ పిలిచి కెమెరా అడిగితే నీకు వచ్చా మూవీ కెమెరా వచ్చా అని అడిగితే ఆ రోజు రాదని చెప్పుంటే అతని కెరీర్ ఏదో విధంగా వెళ్ళిపోయేది. ఉమ్, వచ్చని చెప్పాడు కాబట్టి దానికోసం పాటుపడ్డాడు. అవును అది ఎవరైనా ఒక ఇది సాధించాలంటే, అచీవ్ చేయాలంటే లైఫ్లో ఏదైనా సరే ఇలాంటి వాళ్ళ గురించి మనం తెలుసుకుంటే మనం లైఫ్లో ఏదైనా సాధించవచ్చు. కానీ ఏది నాకు రాదు అని మాత్రం వెనక్కి వెళ్ళకూడదు అంటాడు. వెళ్ళకూడదు. అవును ట్రై చేసి ఫెయిల్ అవ్వు, కరెక్టే. ట్రై చేసి ప్రయత్నించి ఫెయిల్ అవ్వు. ఫెయిల్ అవును అప్పుడు అదొక అనుభవం అవుతుంది మనకి. ఎగ్జాక్ట్లీ. అది ఈ ఎపిసోడ్స్ వల్ల మనం తెలుసుకునేది జీవిత సత్యాలు ఇవి.